ఎట్లున్నారు? ఈరోజు నేను చూపించేది సాంబార్ ఉల్లిపాయల పచ్చడి. అదేనండి, చిన్న ఉల్లిపాయలతో పచ్చడి అనమాట. ఆవకాయలో ఉల్లిపాయ నంచుకోవడం కదండి, ఉల్లిపాయలతోటే ఆవకాయ పెడతాం. రెడీగా? ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ తోటి ఆవపిండి, అదే గ్లాస్ తోటి కారం, హాఫ్ గ్లాస్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అన్నీ కలుపుకోండి ఒకసారి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. అసలే చిట్కా అంతా ఇక్కడే ఉందండి. ఈ పిండి ముందు కలిపేటప్పుడు ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుని కొంచెం ఉడికించండి. తర్వాత ఆ చింతపండు గుజ్జును తీసుకుని పచ్చడిలో వేసి కలుపుకోండి. ఇదిగోండి, అసలేంది వచ్చింది. చిన్న ఉల్లిపాయలు పైన తొక్కు తీసేసుకుని శుభ్రం చేసుకుని ఉల్లిపాయని ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో బాగా కలుపుకోండి ఒకసారి. ఉల్లిపాయలు వేసేసి లాస్ట్ లో ఆయిల్ పోసుకోండి. అదే గ్లాస్ తోటి ఆయిల్ పోసుకోండి. కాకపోతే కొంచెం ఆ ఆయిల్ ని చిన్న గిన్నెలోకి తీసుకుని కాగబెట్టుకోండి. ఆ కాగబెట్టిన ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. చూడండి, కలుపుతుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది అనమాట. దీనిలో పచ్చడి కలపడంలో ఈ చిన్న ఉల్లిపాయల పచ్చడి పెట్టడంలో మా అత్తయ్య గారు ఫేమస్ అండి. ఇంక అంతేనండి, చిటికలో రెడీ అయ్యే చిన్న ఉల్లిపాయల పచ్చడి రెడీ. వేడి అన్నంలో నెయ్యి, చిన్న ఉల్లిపాయల పచ్చడి కలుపుకుని తింటుంటే నోట్లోంచి లాలాజలం ఊరాల్సిందే. మనం ఆహారం ఏమి రుచి అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.